హలో అండి, నమస్తే. నా పేరు కవిత. నేను ఈరోజు నాది ఒక అనుభవం ఉందండి బాబాగారితో. అది మీ అందరితో పంచుకోవాలని ఆహ్, ఇలా మీ ముందుకొచ్చాను. యాక్చువల్లీ ఏంటి అనంటే, నాకు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయిందండి. అయితే కానీ నేను బాగానే చదువుకున్నాను. మా బాబు పుట్టిన తర్వాత నాకు అనిపించింది ఇంకా అలా ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నా చదువు కూడా ఉపయోగపడాలి కదా అని చెప్పేసి నేను ఒక స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. స్కూల్లో జాయిన్ అవ్వడం జరగక మునుపు ఏమైందంటే, నేను ఏంటంటే నా చుట్టుపక్కల చాలా స్కూల్స్‌లో నేను ప్రయత్నం చేయడం జరిగింది. జరిగితే నాకు అవి వచ్చినట్టే ఉన్నాయి కానీ అయినా నాకు నచ్చలేదు. నేను ఇంటర్వ్యూ అది ఇస్తున్నాను కానీ నాకు మనస్ఫూర్తిగా అయితే ఇష్టం లేదు. అయితే ఈలోపు ఏంటి అనంటే, ఈ ప్రయత్నాల్లో మధ్యలో నేను సాయి దివ్య పూజ అని మనకొక పూజ ఉందండి. చాలా చిన్న పూజ, చాలా మహత్యం కలిగిన పూజ. ఈరోజు లక్షవారం కనుక నాకు అనిపించింది ఇది మీ అందరితోని పంచుకోవాలని. అయితే ఏమైందంటే, సాయి దివ్య పూజ నేను మొదలుపెట్టానండి. మొదలుపెట్టాను. అయితే నాకొక స్కూల్ మీద చాలా ఇష్టం ఉండింది. ఈ స్కూల్లోనే నాకు రావాలి. ఇది చాలా మంచి స్కూలు. ఇందులో ఉంటే గనక నాకు మంచి పేరొస్తుంది. ఈ స్కూల్లో వస్తే బావుండని జెప్పేసి చాలా ఆశ ఉండింది. కానీ మరి అంత పెద్ద స్కూల్‌లో నాకొస్తుందా అనుకోని ఇంకా ఊరుకున్నాను. అయితే ఏం జరిగిందంటే, నేను ఇంకా సాయి దివ్య పూజ మొదలుపెట్టానండి. రెండో వారం నాకు ఏంటంటే ఆ స్కూల్ నుంచి పిలుపొచ్చింది. అంటే ఇదివరకే నేను నా రెజ్యూమ్ ఇచ్చాను. అయితే లక్షవారం పిలుపొచ్చింది. తర్వాత నాకు డెమో తీసుకున్నారండి. అది కూడా లక్షవారమే తీసుకున్నారు. మళ్ళీ నేను లక్షవారమే జాయిన్ అవ్వడం జరిగింది. అసలు నేను డెమో ఇస్తున్నప్పుడు కూడా నాలో ఒక రకమైనటువంటి శక్తి వచ్చినట్టు నాకు అనిపించిందండి. ఇంకా నేను వాళ్ళున్నారు, వీళ్ళున్నారు చుట్టుపక్కలని చూడకుండా చాలా అంటే చాలా మంచిగా డెమో ఇచ్చాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందనమాట. హ్యాపీ అనిపించింది ఆ టైంలో. సో, అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఎన్నో ఇయర్స్ నుంచి నేను అక్కడే కంటిన్యూ చేయడం జరుగుతుందండి. అంతా బాబా కృప వల్లనే. సో, అది మాత్రం ఖచ్చితంగా ఇంక అసలు ఇంక వేరే థాట్ లేదండి. అది బాబాయే. సో, మీ అందరూ కూడా ఎప్పుడైనా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, అందులో నుంచి ఎలా బయటికి రావాలి అన్నప్పుడు ఉంది కదా మనకి సాయి దివ్య పూజ. సో, సాయి దివ్య పూజ చెయ్యండి. నిజంగా మిరాకిల్స్ మీరే కళ్ళతో చూస్తారు. ఇదే కాదండి, ఈవెన్ మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఇలాగే సాయి దివ్య పూజ చేశారు. ఆవిడ కూడా బ్యాంక్ జాబ్ గురించి చదివారు. కానీ దివ్య పూజ కూడా చేయడం జరిగింది. ఇలా 5 వారాలు అయిందో లేదో తనకి ఇలా బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చినట్టు కబురొచ్చింది. ఇలాంటివి ఎన్నో జరిగాయండి నా కళ్ళ ముందే. మా వదిన ఒక ఆవిడ ఏంటి అంటే, నేను చెప్పాను ఇలాగ చేయండి మంచిది అని చెప్పి. ఆవిడ చేశారు. చేస్తే తనకి మంచిగా ఏంటి అనంటే ప్రెగ్నెన్సీ కోసం చేశారండి. తనకి కన్ఫర్మ్ అయింది. అండ్ ఒక బాబు కూడా పుట్టాడు. వాడికి 5 సంవత్సరాలు కూడా వచ్చేసాయి. సో, ఇలా ఒకటా రెండా చాలా 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 ఉన్నాయండి. సో, మీరు కూడా చెప్తారు ఈ పూజ చేస్తే గనక. సో, ఇంకెందుకు ఆలస్యం, అందరూ కూడా సాయి దివ్య పూజ అనే బుక్, చిన్న బుక్ దొరుకుతుందండి. ఎక్కడికెళ్ళినా మనకు దొరుకుతుంది. ఈ పూజ 5 వారాలు, 7 వారాలు, 9 వారాలు, 11 వారాలు అలా చేస్తారు. సో, మీ అనుకూలత బట్టి నేనైతే ఇప్పుడు 5 వారాలే చేసేదాన్నండి. కిచిడి ప్రసాదం పెడతాం మామూలుగా అయితే. లేదు నాకు కొంచెం నేను వర్క్‌లో బిజీగా ఉన్నాను, ఈవినింగ్ లేట్ అయిపోయింది అలా అన్నప్పుడు బాబాగారు ఏది పెట్టినా పర్వాలేదండి. బ్రెడ్ కానీ, స్వీట్ కానీ, చపాతీ కానీ ఏదైనా పెట్టి మీరు చెయ్యండి. నిజంగా చెప్తున్నాను. మీరే మీ అనుభవం నాకు చెప్తారు మళ్ళీ. స్వస్తి.